ఈ వ్యక్తే కదా బీసీల మీద విషయం చెప్పింది. అసలు మీకు బతికెక్కడిది బీసీలకి రెడ్లు లేకపోతే అని మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆయన. ఏం సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు? ఈ 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్స్ లో ఉన్న మీ పార్టీ అభ్యర్థులకు ఈ అంశం దెబ్బతీస్తది అని కనీస ఆలోచన కూడా మీకు లేకుండా పోయింది కదా. మరి ఇప్పుడు ఆయనకు బీసీల ఓట్లు అవసరం లేదా? ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు, అందులో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్ గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా